ఎలక్ట్రాన్స్లో కూడా బ్రహ్మచారి ఎలక్ట్రాన్లు, వివాహిత ఎలక్ట్రాన్లు ఉంటాయి. వివాహిత ఎలక్ట్రాన్లు జంటలుగా ఉంటాయి. బ్రహ్మచారి ఎలక్ట్రాన్లు ఒంటరిగా ఉంటాయి. ఈ బ్రహ్మచారి ఎలక్ట్రాన్లే మ్యాగ్నెటిక్ ఎనర్జీని సృష్టిస్తాయి. బ్రహ్మచర్య శక్తి ఎలక్ట్రాన్లలో కూడా కనిపిస్తుంది. బ్రహ్మచర్యన తపస్సు దేవా మృత్యుముపజ్ఞత. బ్రహ్మచర్యం మరియు తపస్సు ద్వారా దేవతలు మృత్యువుని జయించారని వేదాలు ప్రకటిస్తున్నాయి. 3 లోకాలలో బ్రహ్మచారి పొందలేనిది ఏదీ లేదు. పూర్వకాలపు ఋషులు బ్రహ్మచర్యం యొక్క విలువను పూర్తిగా తెలుసుకున్నారు. అందుకే వారు బ్రహ్మచర్యం యొక్క మహిమను అందమైన పద్యాలలో గానం చేశారు. వత్తిలో నూనె పైకి వచ్చి ప్రకాశవంతమైన కాంతితో మండినట్లుగా యోగ సాధనాభ్యాసం ద్వారా వీర్యం పైకి ప్రవహించి తేజస్సుగా లేదా ఓజస్సుగా మారుతుంది. బ్రహ్మచారి ముఖంలో బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తుంది. బ్రహ్మచర్యం అనేది మానవ శరీరం అనే గృహంలో ప్రకాశించే ప్రకాశవంతమైన కాంతి. ఆయుస్తేజో బలం వీర్యం ప్రాజ్ఞశ్రీశ్చ యశస్తదా పుణ్యంత సత్ప్రియత్వంచ వర్ధతే బ్రహ్మచర్యయ. బ్రహ్మచర్యం పాటించడం ద్వారా దీర్ఘాయువు, సంపద, అమితమైన బలం మరియు సత్యం పట్ల భక్తి వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మరియు దీర్ఘాయువు యొక్క రహస్యం కూడా బ్రహ్మచర్యమే. ఆరోగ్యాన్ని, బలాన్ని పొందడానికి నిజానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే బ్రహ్మచర్యం అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మచర్యం లేకుండా మీ వ్యాయామాలన్నీ వ్యర్థమే. కొద్దిపాటి బ్రహ్మచర్యం ఉన్నవాడు కూడా ఎలాంటి వ్యాధి సంక్షోభాన్ని అయినా చాలా సులభంగా అధిగమిస్తాడు. ఒక సాధారణ వ్యక్తి కోలుకోవడానికి 1 నెల పడితే ఈ వ్యక్తి 1 వారంలోనే పూర్తిగా బాగుపడతాడు. శృతులు పురుషునికి 100 సంవత్సరాల సంపూర్ణ ఆయుష్ని ప్రకటిస్తున్నాయి. బ్రహ్మచర్యం నెలకొల్పడం ద్వారా మాత్రమే దీనిని సాధించగలరు. దుర్మార్గపు, అనైతిక మార్గాలు ఉన్నప్పటికీ దీర్ఘాయువును, మేధోశక్తిని సాధించిన వారి ఉదంతాలు ఉన్నాయి. కానీ వారికి బ్రహ్మచర్యంతో పాటు మంచి నడవడిక కూడా ఉండి ఉంటే వారు మరింత శక్తివంతులుగా, మేధావులుగా ఉండేవారు. ధన్వంతరి తన శిష్యులకు ఆయుర్వేదం గురించిన సకల వివరాలను బోధించిన తరువాత వారు ఆ వైద్యశాస్త్రం యొక్క సారాంశం ఏమిటని అడిగారు. అందుకు ధన్వంతరి ఇలా సమాధానమిచ్చాడు: నేను మీకు చెబుతున్నాను, బ్రహ్మచర్యం నిజంగా ఒక అమూల్యమైన ఆభరణం. అది వ్యాధులను, క్షయాన్ని, మరణాన్ని నాశనం చేసే అత్యంత ప్రభావవంతమైన ఔషధం. నిజానికి అది అమృతం. ముందుగా నేను బ్రహ్మచర్యానికి నమస్కరించి నయంకాని వ్యాధులను స్వస్థపరుస్తాను. అవును, బ్రహ్మచర్యం సకల అశుభ సూచనలను తొలగించగలదు. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మంచి ఆరోగ్యం, అంతర్గత బలం మరియు దీర్ఘాయువు లభిస్తాయి. బ్రహ్మచర్యంలో స్థిరపడిన వారికి తేజోవంతమైన కళ్ళు, మధురమైన స్వరం మరియు అందమైన ఛాయ ఉంటాయి. ఋషులు కొన్ని మాటలే మాట్లాడినప్పటికీ వినేవారి మనస్సుల్లో గాఢమైన ముద్ర పడుతుంది. వీర్యాన్ని పరిరక్షించడం మరియు దాని పరివర్తన ద్వారా నిలిచి ఉండే అతని ఓజస్ శక్తి కారణంగా ఇది జరుగుతుంది. మీరు కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ధారణా శక్తి వృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి తన నీచ స్వభావానికి లొంగకుండా నిరంతరం కఠోర బ్రహ్మచారిగా ఉంటే అతని ముఖం చుట్టూ ఒక అయస్కాంత తేజస్సు ఉంటుంది.
అతను కేవలం కొన్ని మాటలతో లేదా తన ఉనికితోనే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. మహాత్మా గాంధీని చూడండి. అహింస మరియు బ్రహ్మచర్యం వీటిని నిరంతరం జాగ్రత్తగా ఆచరించడం ద్వారా ఆయన ఈ శక్తిని పొందారు. ఆయన కేవలం ఈ శక్తితోనే ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. కేవలం బ్రహ్మచర్యం ద్వారా మాత్రమే మీకు జీవితంలో శారీరక మరియు ఆధ్యాత్మిక పురోగతిని పొందగలరు. స్వామి దయానంద ఒక మహారాజు రథాన్ని ఆపారు. ఆయన తన చేతులతో ఒక కత్తిని విరిచారు. ఇది ఆయన బ్రహ్మచర్య శక్తి వలనే సాధ్యమైంది. యేసు, శంకరుడు, జ్ఞానదేవుడు అందరూ బ్రహ్మచారులే. ఎంతో కష్టంతో గొప్ప మూల్యం చెల్లించి వివిధ మార్గాల ద్వారా సంపాదించుకున్న శక్తిని ప్రతిరోజు వృధా చేస్తుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటారని ఎలా ఆశించగలరు? ఒక నక్క పొదల్లో ఎలా దాక్కుంటుందో కామం కూడా మనస్సు యొక్క మూలాల్లో దాక్కుంటుంది. మీరు జాగరూకతతో ఉంటే తప్ప దాని ఉనికిని గుర్తించలేరు.